డబ్బారాయిళ్ల డబ్బు వ్యామోహంలో దుష్ప్రచార కోరల్లో పడి నలిగిపోతున్నామంటూ 96,000 ట్రాక్టర్లతోనూ 1,20,00,000 మంది రైతులు చేస్తున్న నిరసన పోరాటానికి డిసెంబర్ 8న దేశవ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నారు రైతులు. సోషల్ మీడియా వేదికగా వేర పోరాట యోధులారా కదిలి రెండంటూ రైతులు గోలకు సపోర్ట్ చేసిన కామ్రేడ్లు నిలిచిన ట్రాఫిక్ అవన్నీ చరిత్రలోనే అందమైన అధ్యాయంగా నిలిచిపోయే ఈ పోరాటానికి ఎంతమంది వస్తారో వేచి చూద్దాం. పంజాబ్ కానీ హర్యానా కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ రోజు వచ్చి మా సమస్యల పరిష్కారం చేసే వరకు కూడా మేము వెళ్ళమని చెప్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరుపుతా ఉంది. ఆ చర్చల్లో మరి అక్కడ రైతాంగ నాయకులు రైతు సంఘ నాయకులందరూ కూడా ఏదేమైనా తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు నర్సీపట్నం ప్రాంతంలో మరి ఆ రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభాగంగా మరి మీరు ఏదైతే తీసుకొచ్చారో ఆ చట్టాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈ రోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. 2 పార్టీలు కూడా బిల్లులకు అనుకూలంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు 2 కూడా దానికి మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. మరి ఈ సమయంలో రైతులందరూ ఏకతాటిపైకి వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరి సహాయం అర్జించకుండా వృద్ధాప్యంలో ఉన్న రైతులు సైతం కాలినడకన వచ్చి ఢిల్లీ చుట్టూ చేరి తమ గోలను వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మీడియా ఫోకస్ వస్తున్న పోరాటానికి మనమందరం కూడా కదిలి వద్దాం, సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.